కానీ నిజంగానే కానీ ఇది రాజకీయంగా ఒక ఐడియాలజీతో పెట్టారని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని వెనకాల ఏమన్నా మీరేమైనా గ్రహించారా? నన్ను ఒకటి అక్కడ ఏమిటంటే ఇప్పుడు డయాస్ మీద బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఉన్నారు, టీడీపీ సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఏమంటావు దీన్ని? ఏదైనా అనుకోవచ్చు, దాన్ని ఏముంది, మనకు అనవసరం. హైందవ సాంప్రదాయం కింద హైందవ బంధువులంతా రావాలి, హైందవ శంఖరావాన్ని దిగ్విజయపరచాలి అని అన్నారు, చేశారు. ఓకే, మనకెందుకు నాన్న అదంతా. కానీ ఇక్కడ నేనో లేకపోతే ఇతనో లేకపోతే మీరో ఇంకొకరు ఎవరో సినిమా ఇండస్ట్రీ మీద బురద జల్లితే ఒక అర్థం, సరే వాక్కున్నారులే అనుకోవచ్చు. ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు జల్లుతాం వల్ల వెనకాల ఎవరైనా కారణాలు ఉన్నాయి. ఎవరో డబ్బులు ఏమైనా ఎగ్గొట్టారేమో, ఎవరన్నా ఇస్తానన్న వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారేమో, ఆ కారణం కూడా ఉండొచ్చు. ఉండొచ్చుగా. గుర్రం ఎగరావచ్చు, దాందేముంది. ఏ విధంగా చూసుకున్నా తను అలా మాట్లాడకూడదు, అది అధర్మం. ఖచ్చితంగా చెప్తున్నా నేను.